మీడియా. సత్యభామ ఎప్పుడైతే ఫస్ట్ లుక్ వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటిదాకా మీ సపోర్ట్ మాకు చాలా వాల్యుబుల్గా అనిపించింది. అండ్ చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు, లేకపోతే మాల్స్కి ఎక్కడైనా వెళ్ళినప్పుడు, మూవీ చూడడానికి వెళ్ళినప్పుడు చాలామంది సత్యభామ నెక్స్ట్ ఫిలిం ఇది సత్యభామ కదా అని చాలామంది వచ్చి అడిగారు. సో బాగా అనిపించింది. ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ అవుతుంది, ఒక సినిమా బయటకు వస్తుందంటే అది జనాలకు తెలియాలి, ఆడియన్స్కి తెలియాలి. ఆ విషయం నాకు నిజంగా బాగా అనిపించింది. ఎందుకంటే ఈ ప్రమోషన్స్ నిజంగా జనాలకి వెళ్ళింది. సో జనాలు జూన్ 7th కోసం వెయిట్ చేస్తున్నారు. నాకు తెలిసిన వాళ్ళైతే జూన్ 7th కోసం వెయిట్ చేస్తున్నారు. సో జూన్ 7th సత్యభామ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. మీరు ఈ మధ్యకాలంలో ఒక మంచి ఆథెంటిక్గా ఒక క్లీన్ ప్యూర్ థ్రిల్లర్ చూసిండదు. చాలా నీట్ అండ్ క్లీన్ థ్రిల్లర్ ఇది. ఫస్ట్గా టీంకి కంగ్రాచులేట్ చేయాలి. నిన్న షో వేయడం జరిగింది. ఆ షోలో ఆ షీ యాప్ నుంచి చాలామంది ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వచ్చి మూవీ చూశారు. ఆ వీడియోస్ కూడా నాకు సుమన్ నైట్ పంపించారు. వాళ్ళ ఆనందం చాలా చాలా బాగా అనిపించింది. ఎస్పెషల్లీ కాజల్ గారి ఫ్యాన్స్, డై హార్డ్ ఫ్యాన్స్ అండి వీళ్ళు. నిజంగా అంటే స్టార్టింగ్లో నేను ఒక పోస్ట్ చేయలేదు అన్నమాట ట్విట్టర్లో. షూటింగ్స్లో ఉండి లేట్ అయిపోయాను. నాకు డైరెక్ట్గా ఒక డిఎం వచ్చింది, ఇంటి సినిమాలో యాక్ట్ చేసే కానీ ఆ సినిమా గురించి పోస్ట్ చేయడం ఏంటి అనేసి. సారీ షూటింగ్లో ఉండి పోస్ట్ చేయకపోయా అనేసి. సో అంత హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు ఆవిడకి. అండ్ కాజల్ గారు నిజండి ద ఫస్ట్ డే వన్ ఐ ఎంటర్డ్ ద సెట్, అంటే నవీన్ చంద్ర మంచి యాక్టర్ వీళ్ళు ఫీలింగ్లో ఉంటారు కదా. సో నేను ఫస్ట్ డే సెట్కి వచ్చినప్పుడు ఒక కాజల్ గారిని మీట్ అవ్వాలి, మీట్ అయిన తర్వాత ఆవిడ విష్ చేయాలి, హాయాలు చెప్పాలి అని ఒక మూడ్లో ఉన్నా. బట్ చూడంగానే ఆవిడ సత్యభామ లుక్లో వచ్చారు. నాకు ఎక్కడ కాజల్ గారు కనిపించలే. శశి గారు ఏం చేశారంటే అని అడిగా. ఏం చేశాడా, లైక్ షీ హాస్ ట్రాన్స్ఫార్మ్డ్ అలా, చేంజ్ అయిపోయారు. అండ్ క్యారెక్టర్లా కనిపిస్తున్న కాజల్ అగర్వాల్ ఆ యాక్ట్రెస్ ఏదైతే నేను చాలా సినిమాల్లో చూశాను, చాలా యాప్స్లో చూశాను, ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఏంటి అన్న. దెన్ మా ఇద్దరి మధ్యలో ఒక చాలా ఇంపార్టెంట్ సీన్ షూట్ జరుగుతుంది. ఐ కుడ్ ఫీల్ సత్యభామ. అంటే ఆ సీన్ చేసేటప్పుడు ఆ క్యారెక్టర్ తాలూకా డీప్ డౌన్ ఉన్న బాధని, ఆ క్యారెక్టర్ తాలూకా ఉన్న ఏంటి ఆవేశం ఉంది కదా ఆ కేస్ గురించి చాలా ఫీల్ అయ్యాను నేను. లైక్ అనుకున్నాను, నాకు ఆశ. థ్యాంక్ యూ శశి గారు అండ్ సుమన్ గారు నాకు ఈ పాత్ర ఇచ్చినందుకు. లేదండి, నాకు ఇచ్చిన పాత్రని నేను న్యాయం చేసి నమ్ముతున్నా. బికాస్ నిన్న షోలో చూసిన అందరూ దే ఫెల్ట్ దాట్ ఫిలిం చాలా బాగా వచ్చిందని వాళ్ళందరూ చెప్పడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ మెయిన్గా ఈ సినిమా చేసేటప్పుడు నాకు తట్టిన ఒక హార్ట్లో మంచి ఫీలింగ్ ఏంటంటే, ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్కరి ఫ్యామిలీ ఆన్సైట్స్ వచ్చారు. శశి గారి ఫ్యామిలీ మొత్తం ప్రతి అన్ని వర్క్ చేశారు. కాజల్ గారి ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చేసారు. నా ఫ్యామిలీ రావాలి, నేను షూట్స్లో ఉండడం వల్ల నేను నా ఫ్యామిలీని తీసుకురాకపోయాను. బట్ ఆ ఎనర్జీ అండి, ద ఎనర్జీ ఫ్రమ్ ద ఫ్యామిలీ వాట్ వీ గెట్, ఇట్స్ అది చెప్పలేమండి. థ్యాంక్స్ టు ద ఫ్యామిలీ ఆఫ్ ఎవ్రీ వన్ ఇన్ దిస్ క్రూ. దే హ్యావ్ సపోర్టెడ్ us a lot. They believed us that we are doing something to show the audience, and thank you family a lot. And June 7th మర్చిపోకండి. ఈ మధ్యలో 1 month ఐ థింక్ ఒక పెద్ద షాక్ విన్నా. లైక్ 400 సింగిల్ స్క్రీన్ థియేటర్స్ క్లోజ్ అయిపోయాయి అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో అక్కడ ఇక్కడ పెట్టామని చాలా బాధ వేసింది. ఇంకా లైక్ ఎంటర్టైన్ చేయడానికి ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ క్లోజ్ చేస్తున్నారు ఏంటి అనుకున్నా. నాకు తెలిసి సత్యభామ బుకింగ్స్ ఓపెన్ అయిన తర్వాత చాలా మంచి బుకింగ్స్ జరిగాయి. కొన్ని థియేటర్స్లో ఫెయిల్స్ జరిగాయి. నేను చెక్ చేస్తున్నా. చాలా ఓవర్వెల్మింగ్. ఎందుకంటే కాజల్ గారు ఆవిడ ఫిల్మోగ్రఫీ అంతా మీరు చూసిన తర్వాత మీరు అందరూ ఇంత ఫ్యాన్స్ అయిపోయి ఆవిడ మళ్ళీ షీఈస్ కమింగ్ బ్యాక్ అంటే మీరు కొన్న ఒక్కొక్క టికెట్ ఓకే జూన్ 7th మీరు ఇచ్చే ప్రేమ కాజల్ గారికి, ఈ టీంకి. సో ఖచ్చితంగా చూడండి ఈ సినిమా, మిస్ చేయకండి. అండ్ ఇలాగే మంచి కథలతో మంచి సినిమాలతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తుంటాం. అండ్ థ్యాంక్ యూ ఆల్. ఇంతసేపు నేను చెప్పింది ఇంత విన్నదానికి కూడా థ్యాంక్స్.
అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి టీంలో ప్రతి ఒక్కరికి స్పెషల్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్ అండ్ అన్ని డిపార్ట్మెంట్స్ హూ వర్క్ ఫర్ దిస్ ఫిలిం అండ్ వర్క్ ఫర్ సుమన్ అండ్ శశి గారు అండ్ బాబీ గారు అండ్ ద ప్రొడ్యూసర్స్ టు మేక్ దిస్ ఫిలిం రీచ్ టు ద ఆడియన్స్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టుడే ఎందుకంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఒక యాక్ట్రెస్ కట్అవుట్ పడిందండి. అది మాత్రం నాకు నిజంగా గుడ్ టైమ్స్ ఆ కమింగ్ అని అనిపించింది నాకు. ఎందుకంటే ఆ పోలీస్ కాస్ట్యూమ్తో కాజల్ గారు కట్అవుట్ చూడగానే భలే ఉంది, బాగా అనిపించింది. థ్యాంక్ యూ శశి గారు ఫర్ గివింగ్ దిస్ టు అస్, బికాస్ చాలా మంచి ఫీలింగ్ కాజల్ గారిని ఆ కట్అవుట్లో చూసి. అండ్ ఇలాంటి కట్అవుట్స్ ఇంకా చాలా పడాలి, చాలా రావాలి. అండ్ ఇక్కడ నుంచి మీ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంది, బికాస్ సత్యభామ తర్వాత యూల్ సీ డిఫరెంట్ కాజల్ గారు. అండ్ సత్యభామ తర్వాత మీరు చేసే ఏ సినిమా అయినా ఇప్పుడు తను చెప్పినట్టు ప్రతి డీటెయిల్స్ గన్ అని చెప్పారు కదా, ఒక్క డీటెయిల్ కూడా మిస్ చేయకూడదు మీరు. ఓకే, థ్యాంక్ యూ. అండ్ కాజల్ గారు ఫాదర్ కూడా వచ్చారు మమ్మల్ని బ్లెస్ చేయడానికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ June 7th మర్చిపోకండి, సత్యభామ అందరికి ఇచ్చి పడేస్తుంది. థ్యాంక్ యూ.